కూరగాయల వేస్ట్ తో కరెంట్ తయారు చేస్తున్నారు తెలుసా? తెలీదండి. ఎక్కడో ఎలానో చెప్తాను, దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ బోయిన్పల్లిలోని అంబేద్కర్ వెజిటేబుల్ మార్కెట్ లో ప్రతిరోజు 10 టన్నుల కూరగాయల వేస్టేజ్ జనరేట్ అవుతుంది. అలా వచ్చిన వేస్టేజ్ ని కలెక్ట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కంటైనర్ లోనికి పంపించి రసంగా మారుస్తారు. ఈ రసాన్ని ఆక్సిజన్ లేని ఒక పెద్ద కంటైనర్ లోనికి పంపించి దాంట్లో ఎనరోబిక్ బ్యాక్టీరియాను గ్రో చేస్తారు. ఈ బ్యాక్టీరియా రసాన్ని డికంపోజ్ చేసి బయోగ్యాస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని బయోగ్యాస్ జనరేటర్ లో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తారు. ఈ కరెంట్ ను 100కు పైగా స్ట్రీట్ లైట్స్, 170 స్టాల్స్, మార్కెట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మరియు వాటర్ సప్లై నెట్వర్క్ కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక నెలకు దాదాపు 3 లక్షల ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తగ్గుతుంది. ప్రతిరోజు ప్రొడ్యూస్ అయ్యే ఈ వేస్ట్ ని ఇప్పుడు డంప్ యార్డ్ కి తీసుకువెళ్లే పని లేకపోవడంతో దాదాపు రోజుకు 20,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి చాలా రకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.